అటెన్షన్. ఈ వీడియోలో నేను ఎటువంటి లీగల్ టాపిక్ గురించి మాట్లాడడం లేదు. నేను నా డౌట్ అడుగుతున్నా. నా డౌట్ ఏంటంటే, ఒక వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన 3 గంటల్లోపు టీపీఏ ఇంజెక్షన్లు వేస్తే పర్మనెంట్ డిసబిలిటీ రాకుండా తొందరగా కోలుకునేందుకు అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఒక వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ చేసినప్పుడు ఆ పేషెంట్కి టీపీఏ ఇంజెక్షన్లు వేస్తున్నారా, వేయడం లేదా? వేయకపోతే ఎందుకు వేయడం లేదు? గవర్నమెంటు ఆల్రెడీ లక్షల రూపాయలు చెల్లిస్తుంది. సో ₹1000 ఇంజెక్షన్ ఎందుకు వేయడం లేదు? వేయకపోతే దీని రెస్పాన్సిబిలిటీ ఎవరిది? గవర్నమెంటు లక్షల రూపాయలు చెల్లిస్తుంది, అయినా కానీ పేషెంట్లకి సరైన వైద్యం అందనట్లే కదా. ఇలా జరగడానికి కారణం ఎవరు? దీనికి బాధ్యత గవర్నమెంట్ది కాదా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.